స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎగ్జాంపుల్ 17 అండ్ 18 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వీడియోస్ కూడా ఈ వీడియో లాస్ట్లో మీకు డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఈ ఎగ్జాంపుల్స్ చూసే ముందు ఇక్కడ మీకు ఎన్సిఆర్ ఫార్ములాస్ కొన్ని ఇచ్చారు, సో అవి చూడండి. ఫస్ట్ ఎన్పిఆర్ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. సో ఎన్పిఆర్ ఫార్ములా వచ్చేసరికి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది ఎన్పిఆర్ ఫార్ములా. ఎన్పిఆర్ అండ్ ఎన్సిఆర్ కాంబినేషన్లో ఫార్ములా వచ్చేసరికి ఎన్పిఆర్ ఈక్వల్ టు ఎన్సిఆర్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇది ఎన్పిఆర్ ఎన్సిఆర్ కాంబినేషన్స్లో ఉండే ఫార్ములా. ఓన్లీ మనం ఎన్సిఆర్కి మాత్రమే ఫార్ములా చెప్పాలి అంటే సో ఎన్సిఆర్ ఈక్వల్ టు ఈ ఎన్సిఆర్కి ఇక్కడ మనకి ఆర్ ఫ్యాక్టోరియల్ అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డినామినేటర్లోకి వచ్చేస్తుంది. అంటే ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో ఎన్పిఆర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ డినామినేటర్లో ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంది, సో అది తెచ్చి ఇక్కడ మనం రాసేసుకుంటాము. అంటే ఎన్సిఆర్ ఫార్ములా వచ్చేసరికి మనకి ఇది. ఓకే, సో ఇది ఎన్సిఆర్ ఫార్ములా. సో నెక్స్ట్ ఎన్సిఎన్ అంటే ఇక్కడ మనకి ఆర్ వాల్యూ ఎన్కి ఈక్వల్ అయినప్పుడు ఇఫ్ ఆర్ ఈక్వల్ టు ఎన్, ఆర్ వాల్యూ అనేది ఎన్కి ఈక్వల్ అయినట్లయితే సో ఎన్సిఎన్ ఈక్వల్ టు ఆర్ ప్లేస్లో మనం ఎన్ రాసుకుంటున్నాము. అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ ఎన్ ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ ఎన్ అంటే 0 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే 1 వచ్చేస్తుంది. అంటే ఎన్సిఎన్ మనకి ఇక్కడ ఉండే ఎన్ వాల్యూ అండ్ ఆర్ వాల్యూ రెండు ఈక్వల్ అయినట్లయితే మనకి టోటల్ ఆన్సర్ వచ్చేసరికి 1కి ఈక్వల్ అవుతుంది. సో ఈ ఫార్ములా వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలానే ఇంకొకటి ఎన్సి0 ఈక్వల్ టు 1 అవుతుంది. సపోజ్ ఆర్ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయినట్లయితే సో ఎన్సి0 ఈక్వల్ టు 1కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక ఫార్ములా. సేమ్ అలానే అండ్ నెక్స్ట్ ఇంకొక ఫార్ములా చూడండి. సో ఎన్సిఏ ఈక్వల్ టు ఎన్సిబి. ఇక్కడ చూడండి ఎన్ అనేది సేమ్గా ఉండి ఏ అండ్ బి వచ్చేసరికి డిఫరెంట్ టర్మ్స్ అయినట్లయితే, అంటే ఆర్ ప్లేస్లో ఇక్కడ ఏ అండ్ బి ఉన్నాయి, ఇవి రెండు డిఫరెంట్ టర్మ్స్ అయినట్లయితే ఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అవుతుంది. అంటే ఇక్కడ ఏవైతే మనకి సఫిషియెంట్లో ఉన్నాయో వాటిని మనము యాడ్ చేసుకుంటాము. ఓకే, సో ఇది 5th ఫార్ములా. ఈ ఫార్ములా కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫార్ములా వచ్చేసరికి ఎన్ మైనస్ ఆర్ ఫార్ములా. సో ఇలా ఉంటే మనము ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇలా రాసుకుంటాము. దీన్ని మీరు సింప్లిఫై చేసినట్లయితే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ సో ఇక్కడ మైనస్ ఎన్ ఒకటి ప్లస్ ఎన్ ఒకటి మైనస్ ఎన్ ఉంది, ఇవి రెండు మీకు క్యాన్సిల్ అయినట్లయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే ఆర్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. దీన్నే మనం ఎన్సిఆర్గా కూడా రాయొచ్చు. సో ఎన్సిఆర్ అన్న ఇదే ఫార్ములా. అంటే ఎన్ మైనస్ ఆర్ ఈ మోడల్లో ఉంటే మనం ఎన్సిఆర్కి ఈక్వల్ అవుతుంది అని రాసుకోవచ్చు. ఓకే, సో ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మనం ఈ ఫార్ములాస్ని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఎగ్జాంపుల్ 17. సో ఇఫ్ NC9 ఈక్వల్ టు NC8. చూడండి ఇక్కడ ఎన్ అనేది కామన్గా ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 ఉంది. అంటే మనకి ఇది వచ్చేసరికి 5th ఫార్ములా మోడల్. NCA ఈక్వల్ టు NCB ఈ ఫార్మ్ మోడల్లో ఉంది. ఇలా ఉన్నట్లయితే ఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిగా రాసుకోవచ్చు. సో దీన్ని యూజ్ చేసుకొని ఫైండ్ NC17 వాల్యూ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎన్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేసుకొని ఆ వాల్యూని తెచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 17 వాల్యూ ఎంత ఉంది అనేది వచ్చేస్తుంది. ఓకే, సో సొల్యూషన్ ఫస్ట్ మనం ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో సొల్యూషన్ చూడండి.
సో NC9 ఈక్వల్ టు NC8 ఇచ్చారు. సో ఫార్ములా ఒకసారి ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. NCA ఈక్వల్ టు NCB ఈ ఫార్మ్ మోడల్లో ఉంటే N ఈక్వల్ టు A ప్లస్ Bగా రాయొచ్చు. ఓకే, సో అంటే N ఈక్వల్ టు A వాల్యూ 9 అండ్ B వాల్యూ 8. సో N ఈక్వల్ టు 8 ప్లస్ 9 అంటే 17 వచ్చేస్తుంది. ఓకే, సో 17. సో N వాల్యూ వచ్చేసరికి 17 వచ్చింది. నెక్స్ట్ NC17 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దేర్ ఫోర్ NC17 ఈక్వల్ టు N వాల్యూ ఇప్పుడు మనకు 17 వచ్చింది కదా. సో 17ని సబ్స్టిట్యూట్ చేయండి. సో 17C17 ఇక్కడ చూడండి N వాల్యూ అండ్ R వాల్యూ రెండు సేమ్గా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో ఫార్ములా చూడండి. సో ఇక్కడ చూడండి NCN N వాల్యూ అండ్ R వాల్యూ రెండు సేమ్గా ఉన్నట్లయితే ఆ టోటల్ వాల్యూ అనేది మనకి 1కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, N వాల్యూ అండ్ R వాల్యూ సేమ్ ఉంది కాబట్టి ఈ టోటల్ వాల్యూ అనేది మనకి 1కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు 1 అంటే NC17 వాల్యూ వచ్చేసరికి మనకి 1కి ఈక్వల్ అయ్యింది. సో ఇది ఎలా రాసాము అంటే ఇక్కడ ఫార్ములా రాసుకోండి. సో ఫార్ములా వచ్చేసరికి NCN ఈక్వల్ టు 1 అంటే మనకి N వాల్యూ R వాల్యూ రెండు సేమ్గా ఉన్నట్లయితే 1కి ఈక్వల్ అవుతుంది. సో దాని నుంచి NC17 వాల్యూ అనేది 1కి ఈక్వల్ అయింది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 18 చూడండి. ఏ కమిటీ ఆఫ్ 3 persons ఈజ్ టు బి కాన్స్టిట్యూటెడ్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 2 men and 3 women. సో ఒక కమిటీలో 3 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అయితే టోటల్గా పర్సన్స్ వచ్చేసరికి 5 persons ఉన్నారు. 2 men ఉన్నారు, 3 women ఉన్నారు. ఇక్కడ టోటల్ పర్సన్స్ వచ్చేసరికి 5. అయితే కమిటీలో ముగ్గురిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. So in how many ways can this be done? How many of these committee would consist of 1 man and 2 women? సో ఈ సెలెక్ట్ చేసే 3 personsలో ఒక మెన్ అండ్ 2 women ఉండటానికి టోటల్గా ఎన్ని వేస్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ అసలు టోటల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అనేది రాసుకుందాము. సో టోటల్ పీపుల్ వచ్చేసరికి ఇక్కడ 5 members ఉన్నారు, 2 men and 3 women. ఓకే, సో ఫస్ట్ అది రాయండి. సొల్యూషన్ టోటల్ పీపుల్ అవైలబుల్ సో పీపుల్ అవైలబుల్ వచ్చేసరికి 5. సో దీంట్లో మనకి 2 men అండ్ 3 women ఉన్నారు. ఓకే, సో అది రాయండి. నెక్స్ట్ ఇప్పుడు కమిటీలో వచ్చరికి 3 personsని మాత్రమే తీసుకుంటారు. నెక్స్ట్ అది రాయండి. సో కమిటీ సైజ్. సో కమిటీలో వచ్చేసరికి 3 persons ఉంటారు. సో 3 persons ఆర్ 3 people. సో ఎలా అయినా రాయొచ్చు. నెక్స్ట్ టోటల్ వేస్. సో 5 personsలో కమిటీలో 3 personsని మాత్రమే సెలెక్ట్ చేస్తారు కాబట్టి సో 5C3 NCR ఫార్ములా. సో ఒకసారి ఫార్ములా ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. NCR ఫార్ములా N ఫ్యాక్టోరియల్ బై R ఫ్యాక్టోరియల్ ఇంటూ N మైనస్ R ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇది ఫార్ములా. సో N వాల్యూ వచ్చేసరికి ఇక్కడ 5. సో 5 ఫ్యాక్టోరియల్ బై R వాల్యూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా మోడల్లో రాసుకున్నాము. దట్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 5 మైనస్ 3 అంటే 2 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ 5 ఫ్యాక్టోరియల్ని నేను 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్గా రాస్తున్నాను. డినామినేటర్లో 3 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. సో ఈ 3 ఫ్యాక్టోరియల్ ఈ 3 ఫ్యాక్టోరియల్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ 5 4s 20 బై 2 1s 2 క్యాన్సిల్ చేయండి, 10 వచ్చేస్తుంది. అంటే టోటల్గా వేస్ వచ్చేసరికి 10 వేస్. అయితే ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నారు ఒక మెన్ అండ్ 2 women ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ అది చూడండి. వేస్ టు చూస్ 1 man and 2 women
ఓకే, సో ఒక మ్యాన్ అండ్ 2 ఉమెన్ సెలెక్ట్ చేయడానికి వేస్ చూస్తున్నాము. ఫస్ట్ మ్యాన్ సెలెక్ట్ చేయడానికి, సో సెలెక్టింగ్ 1 men. ఓకే, సో సెలెక్టింగ్ 1 men. అసలు మెన్స్ టోటల్గా ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. చూజింగ్ 1 out of 2. ఓకే, సో 1 out of 2 మెంబర్స్లో ఒక మెన్ని సెలెక్ట్ చేస్తున్నారు అంటే 2C1 వచ్చేస్తుంది. సో అంటే 2C1 అంటే 2 ఫ్యాక్టోరియల్. సేమ్ ఎన్సిఆర్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 2 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్. 2 మైనస్ 1 అంటే 1 వచ్చేస్తుంది. సో 1 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో 1 క్యాన్సిల్ 2 వచ్చేస్తుంది. సో సెలెక్టింగ్ మెన్ వచ్చేసరికి మనకి 2. నెక్స్ట్ సెలెక్టింగ్ ఉమెన్. సో సెలెక్టింగ్ ఉమెన్. ఓకే, సో ఇక్కడ ఉమెన్ని 2 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ 3 ఉమెన్స్లో. క్వశ్చన్లో చూడండి 3 ఉమెన్స్ ఉన్నారు, వీళ్ళల్లో మనకి 2 ఉమెన్ని సెలెక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఓకే, సో చూజింగ్ 2 అవుట్ ఆఫ్ 3. ఓకే, సో 3C2 సేమ్ ఎన్సిఆర్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. 3 మైనస్ 2 అంటే 1 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ని 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. డినామినేటర్లో 2 ఫ్యాక్టోరియల్ ఉంది, క్యాన్సిల్ చేయండి. రిమైనింగ్ ఇక్కడ మనకి 3 ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు 2C1. సో 2 మెన్స్లో ఒక మెన్ సెలెక్ట్ చేస్తున్నారు 2C1 అండ్ 3 ఉమెన్స్లో 2 ఉమెన్స్ని సెలెక్ట్ చేస్తున్నారు 3C2. 2C1 వాల్యూ మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే మీకు 2 వచ్చింది. 3C2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 3 వచ్చింది. ఓకే, సో అంటే 2 ఇంటూ 3 దట్ ఈక్వల్ 2 3s 6 అంటే 6 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అని. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.